కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం నారాయణపుర గ్రామంలో రైతుల మద్దతు ధర అంశంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్ను జిల్లా కలెక్టర్, సిపి, ఎమ్మెల్యే తదితర అధికారులు సందర్శించిన సందర్భంగా రైతులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ధాన్యాన్ని 40-42 కిలోల లెక్కన కొనుగోలు చేసి అనంతరం 43 కామన్ కింద దించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. లారీలు వెళ్లిన తర్వాత ఒక్కో లారీకి 8 నుంచి 12 బస్తాల వరకు కట్ చేస్తున్నారని, ట్రక్ షీట్ ను కూడా వెంటనే అందించడం లేదు అని తెలిపారు. అదేవిధంగా లారీ డ్రైవర్లు ఒక్కో బస్తాకు 2,000 ఇవ్వాలని, లేని పక్షంలో లోడ్ చేయమని డిమాండ్ చేస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఈ విషయాన్నింటినీ అధికారుల సమక్షంలో వెల్లడించినట్లుగా పేర్కొన్నారు. అయితే తమ సమస్యలను చెప్పినందుకే ఐకేపీ సెంటర్ నిర్వాహకురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి 6 రైతులపై కేసులు నమోదు చేయించిందని రైతులు ఆరోపించారు. నారాయణపురం ముంపు గ్రామ సమస్యలపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకుని రైతులకు న్యాయం చేయాలంటూ జిల్లా అధికారులను వారు కోరారు. గ్రామం నారాయణపురం. నిన్నటి రోజున కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా అధికారులు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ఐకేపీ సెంటర్ను విజిట్ చేయడానికి వచ్చిండ్రు. వచ్చిన క్రమంలో మేము కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏమంటే 42 కిలోలు అంతకుముందు పెట్టినాము, ప్లస్ ఆ తర్వాత మళ్ళీ లారీ రాలేదు, అవి పోలేదు. 43 కామన్ కింద అయితే దించుకుంటామని చెప్తే అయినా పర్వాలేదని చెప్పేసి 43 కామన్ కింద దించుకోమని చెప్పి కూడా చెప్పినాము. అట్లా పంపిన తర్వాత లారీ పంపిన తర్వాత ఒక్కొక్క లారీకి 8 బస్తాలు, 12 బస్తాలు, 10 బస్తాలు కట్ చేసిర్రు అని చెప్పి మాకు చెప్తారు. మేము లారీ లోడ్ ఎక్కిన తక్షిట్ ఇస్తలేరు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత తక్షిట్ ఇస్తామంటారు. ఇదే విషయం అయిపోయిన సోమవారం నాడు మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తే అది ఎస్డిసికి మన వీళ్ళ సివిల్ సప్లై వాళ్ళకి రాయడం జరిగింది. వాళ్ళకి రాసిన తర్వాత వీళ్ళు పిలిచి వాళ్ళకి కట్ లేకుండా ఇప్పుడు 43 కామన్ తోటి మాకు తక్షిట్ ఇవ్వడం జరిగింది. నిన్న కలెక్టర్ వచ్చినప్పుడు కూడా మార్కెట్లో ఈ విధంగా జరుగుతుంది సార్ మేడం అని చెప్పినాము. అలాగే లారీ డ్రైవరు బస్తాకు 2 రూపాయలు ఇవ్వమని అట్లయితేనే పోతాయట, లేకపోతే పోతట అని కూడా నాకు ఇంకొక ఒకటి ఉంది. ఆ విషయం అనేది అట్లా మీరు వచ్చినప్పుడు చెప్పాలి, కానీ తాపకిట్లా పెంచుకుంటూ పోతే ఎట్లా అంటే ఆఖరికి ₹1 ఇవ్వమంటే సరే ₹1 ఇస్తామని చెప్పి ఒప్పుకున్నాకనే లారీ అక్కడికి వెళ్ళిపోయింది. ఈ విషయం అన్నీ సిపి గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా రైతులందరూ ఉన్నారు. అందరి ముందర ఇంత ముద్దుగా మాట్లాడటం మేము మా మీద దౌర్జన్యం చేసిండు, మమ్మల్ని తిట్టిండు అని చెప్పేసి ఆ సీఏ మేడం, ఐకేపీ సెంటర్ నిర్వాహకురాలు మా మీద పోలీస్ స్టేషన్లో కాంప్లిమెంట్ చేసి నన్ను తిట్టిర్రు అని చెప్పేసి. అసలు సీఏ గురించి మేము అక్కడ సెంటర్ ఈ విధంగా నడుస్తుంది అని మాత్రమే మేము చెప్పినాం. అక్కడ ఇట్లా ఇప్పుడు పెంచుకుంటూ పోతే మాకు ఎంత నష్టం జరుగుతుంది అన్న ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. ఈమె అక్కడ అసలు సందర్భం లేదు, కొట్లాట లేదు. ఈమె మా మీద కావాలని ఒక 6 మీద మా మీద కేసు పెట్టింది. దాని గురించి ఎస్ఐ గారిని కూడా అడిగితే నేను విచారణ చేస్తా అంటాడు. అసలు దీనికి మూలం అంతేంది కదా అంటే నారాయణపూర్ గ్రామంలో ముంపు గ్రామం గురించి మేము గత నెల రోజుల నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. ఆ క్రమంలో మన కలెక్టర్ గారికి కూడా మన పోయిన మంగళవారం నాడు కలిసి పిటిషన్ ఇచ్చినాం. కలెక్టర్ గారు విలేజ్ విజిట్ చేస్తానన్నారు, నేను ఫైల్ చూస్తానన్నారు, మీకు సరే న్యాయం చేసేటట్టు చేస్తానన్నారు. అది దృష్టిలో పెట్టుకొని నేను ఎమ్మెల్యే గారు వచ్చేసి ఇక్కడ మా మీద ఎవరైతే మాట్లాడుతుంటో వాళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా మా మీద కేసులు పెట్టించారు ఐకేపీ సెంటర్ నిర్వాహకులతో. ఇది మేము కలెక్టర్ గారు విజిట్ చేస్తాను అనగా కూడా మంగళవారం నాడు గారు ఎస్డిసి గారు గ్రామ సభ పెడతానికి లెటర్ ఇచ్చిండు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది చేయాలని చూస్తున్నారు. కాబట్టి జనాలు, ప్రజలందరూ కూడా గమనించండి. మేమేం అన్యాయం చేస్తలేము, మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం తప్ప మేము అన్యాయం చేస్తలేం. ఇదంతా అధికారులు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించండి మా పోరాటాన్ని. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి నేను విన్నవించుకుంటున్నా. మీరైనా మిమ్మల్ని ఇప్పటికే 2 సార్లు 3 సార్లు కలవడం జరిగింది. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకుంటామని మనం చేస్తున్నాం. చొప్పదండి నియోజకవర్గ రైతుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్య మరొకసారి కృషి చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా
అన్ని చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ మేరకు ఆయన నిత్యం కేంద్రాల పనితీరును పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంతో లారీల కొరత తీవ్ర సమస్యగా మారడంతో ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు. ఇక గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా సమీపంలోని కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై వెళుతున్న లారీలను మంగపేట చెక్పోస్టు వద్ద ఆపి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపుకు సహకరించాలని లారీ యాజమానులను ఎమ్మెల్యే కోరారు. రైతుల ఇబ్బందులను వివరించి వెంటనే లారీలను కొనుగోలు కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఎమ్మెల్యే మేడిపల్లె సత్యం స్వయంగా లారీలో కూర్చుని కొనుగోలు కేంద్రాలకు వెళ్లడం స్థానికులను ఆకట్టుకుంది. ధాన్యం లోడింగ్ అనంతరం మిల్లుల వద్ద త్వరితగిన అన్లోడ్ అయ్యేలాగా తాను చర్యలు తీసుకుంటారంటూ లారీ యాజమానులకు హామీ ఇచ్చారు. इधर गाड़ी है, गाड़ी हम किराए देते पूरा एमटी कैड लेके आया हम, उसको हमारा किराया वाला नहीं देगा। इधर गाड़ी लेके उधर अनलोड करके जाओ और हैदराबाद में अनलोड करके जाओ। हैदराबाद का मैं तो आपको देते हैं कैरेट पैकिंग कर रखा है, हम भी कर देगा। नहीं वो अप डाउन में लगा फिक्स कर रखा है हमारा एमएलए साहब एक को लोड करके एक घंटे का काम है इधर, 1 घंटे का काम इधर, घंटा का काम उधर है सर। लेकिन हमने ये गाड़ी अप डाउन फिक्स हो रही है। अगर उधर जयपुर से साइड में अपना एक आगे वाले गाँव లేట్ కోసినావు నువ్వు లేట్ కోసినావు అన్నకి మాట మాట్లాడండి నేను కూడా అట్లే అందరూ వాడికి ఏం లేదు భోజనం ఉంది డీజిల్ అడిగి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోని పాత బస్తీని ప్రథమ స్థానంలో నిలపాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. అజాంపురంలో మలక్పేట, యాకత్పుర, చార్మినార్ నియోజకవర్గాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాలు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్తున్నారని అన్నారు. భారతదేశం ఉన్నవన్నాళ్లు కేసీఆర్ పేరు ఉంటుందంటూ తెలిపారు. తెలంగాణ రాకముందు చందాలు వేసుకుని బోనాలు చేసుకునే వాళ్లమని, బతుకమ్మ కుంటలుగా 1400 కుంటలు కేటీఆర్ హైదరాబాద్ లో కట్టించారంటూ స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిలో చేపడుతున్నట్లుగా చెప్పారు. అన్ని డివిజన్లలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజలందరికీ సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలన్నారు. మలక్పేట ఇన్ఛార్జ్ ఆజామాలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, నేతలు దేవిప్రసాద్, సింగిరెడ్డి, స్వర్ణలతారెడ్డి, కొరుడు భూమేశ్వర్, స్వప్న సుందర్ రెడ్డి, అజిత్ రెడ్డి, ధర్మరాజు, రాధా, అనిత, నాయక్, విక్రమ్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. एसआईआर के बहाने जिस तरीके से वोटों की डिवीजन हो रही है, आज हम सबको चौकन्ना होना चाहिए, आगे बढ़ना चाहिए। और एसआईआर के लिस्टिंग के लिए मेरी तमाम इस प्रजा से गुजारिश है, जो आज तक मेरी आवाज़ जाती है, ECINET एक वेबसाइट है, आप प्लीज़ उसको डाउनलोड कीजिए। उसमें आपके 2002 के वोटर लिस्ट भी है, 2023 की वोटर लिस्ट है, आप दोनों को कंपेयर कीजिए। कहीं भी आपकी वोटर लिस्ट 2002 से मैच नहीं हो रही तो आपके पेरेंट्स है, ग्रैंड पेरेंट्स है, आप उनसे जो है ना उसकी जो है ना मैपिंग करवाइए। और 100% SIR को कामयाब करने में हमारी पूरी मदद होना चाहिए, क्योंकि वोट हमारा पहला हक है। अगर हमारा वोट नहीं रहेगा तो हम हमारी हुकूमत को नहीं चुन सकते। इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूँ, SIR को कामयाब बनाने के लिए खासकर सबसे पहले अपने वोट का रजिस्ट्रेशन इंपॉर्टेंट है, अपने फैमिली की मैपिंग इंपॉर्टेंट है। इसमें हमको कामयाब होना चाहिए ताकि हम आने वाले वक्त में हमारी हुकूमत चुन सकें। दूसरी बात, आज BRS पार्टी की मेंबरशिप ड्राइव के लिए भी जो हिदायत KCR साहब और KTR साहब ने दिया है, हमारा सबसे एक ही बात की अपील है, ये डिजिटल मेंबरशिप है, आप लोग आगे बढ़ चढ़ कर BRS को सपोर्ट कीजिए, BRS को मदद कीजिए।
10 साल दौरे हुकूमत में बीआरएस और केसीआर साहब की गवर्नमेंट में जितने बेनिफिट्स पब्लिक को हुए थे आज 2.5 साल की रेवंत रेड्डी और कांग्रेस गवर्नमेंट में माइनस हो चुके हैं। लोग परेशान हैं। इस परेशानी का हल एक ही है, कांग्रेस को हटाओ, बीआरएस को लाओ। जय तेलंगाना। అదేవిధంగా ఎస్ఐఆర్ విషయంలో హైదరాబాద్ సిటీలో మరి పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి పరిపాలన అందించారు. ఆ 10 years అనేది నీకు అసలు భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి గవర్నెన్స్. బట్ 2.5 yearsలో ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరెంటు విషయంలో, నీళ్ళ విషయంలో, రెండోది రియల్ ఎస్టేట్ డమాలు కావడంలో కానీ చాలా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ప్రజల దగ్గర డబ్బులు కూడా లేకుండా పోయినాయి. అందుకే ఓల్డ్ సిటీ ప్రాంతంలో కూడా మా కార్యకర్తల నాయకులు పెద్దలు మహబూద్ అలీ గారు ఇక్కడే ఉంటారు. ఈరోజు మరి మలక్పేట కానీ, యాకత్పుర, చంద్రన్గుట్ట, చార్మినార్, బౌద్ధూర్పుర కానీ ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని మరి రాబో కాలంలో ఓల్డ్ సిటీలో కూడా గులాబీ జెండా ఎగిరేయడానికి పక్కా ప్రణాళికతోని ఈ మెంబర్షిప్ డ్రైవ్ కూడా డిజిటల్ చేస్తున్నాం. అంటే ఇంటింటికి వెళ్ళి మెంబర్షిప్ చేసేటువంటి కార్యక్రమాలు. ప్రజలు ఏంటంటే చాలా క్లియర్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రావాలి, కేసీఆర్ గారు రావాలనే నినాదంతో ఉన్నారు. మా కార్యకర్తల నాయకులు కూడా ఇంటింటికి వెళ్ళడం, ప్రజల్ని కలవడం, ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏర్పాటు చేసింది దాని లోపల ఏంటంటే మన ఓట్లు ఉన్నాయా లేదా, రెండోది 18 years ఉన్న వాళ్ళే కూడా ఎన్రోల్ అవుతున్నాయా లేదా, చనిపోయిన వాళ్ళే డిలీట్ అవుతున్నాయా లేవా, అవన్నీ చెక్ చేసుకొని ఈ మెంబర్షిప్ కూడా ఇంటింటికి మరి వెళ్ళే విధంగా వాళ్ళకు పార్టీ ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విస్తృతంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో అజమ్ అలీ గారు కోఆర్డినేట్ చేస్తున్న అందరితో. కాబట్టి అన్ని కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జీలు నేను రిక్వెస్ట్ చేసేది పదే మీరు కష్టపడి పనిచేస్తే పొజిషన్లో ఉండండి. నువ్వు ఇలా కష్టపడి పనిచేసే పరిస్థితి లేనప్పుడు పార్టీ మీద అభిమానం ఉంది, నాయకుడి మీద అభిమానం ఉంది, నేను మాత్రం తిరిగే పరిస్థితి లేదన్నప్పుడు కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే గులాబీ జెండా కోసం ప్రజలు కానివ్వండి అందరూ కూడా ప్రత్యేకంగా ఎదురు చూస్తూ ఉన్నారు. లీడర్షిప్ కావాలి, డెఫినెట్గా ఉధృతంగా ముందుకు వెళ్తాం, పార్టీకి సపోర్ట్ చేస్తామన్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. కాబట్టి తప్పకుండా రాబో 2.5 సంవత్సరాలలో తిరిగి ఈ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరం ఖాయం. డెఫినెట్గా మళ్ళీ కేసీఆర్ గారు సీఎం కాబోతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, మా పార్టీ కార్యకర్తలు చెప్పే మాట, ప్రజలు చూస్తున్నటువంటి. కాబట్టి రేపు కార్పొరేషన్ ఎలక్షన్ కూడా అందరినీ సన్నద్ధం కావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని పేర్కొంటూ ఏర్పాటు చేసిన బీసీ సభలో ఫీజు రియంబర్స్మెంట్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. వేలాది మంది పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫీజులు చెల్లించలేక చదువులు ఆగిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే బకాయిలను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో నీలం వెంకటేష్, అనంతయ్య, ఏపీ బీసీ సంఘ జనరల్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ యాదవ్, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం, శివకుమార్ యాదవ్, వంశీకృష్ణ, రఘుపతి, శ్రీనివాసాచారి, అంజీగౌడ్, శ్రీనివాస్, రాజు, రియాజ్, పలువురు బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయన మార్పు వచ్చింది కానీ మన లోపల కూడా మార్పు రావాలి. నేను 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, ఈ ఏజ్లో కూడా కొట్లాడవలసి వస్తుంది. అదే కొత్త నాయకులు ఉంటుండమ్మా, మేము సరే చట్టసభలో రిజర్వేషన్లు ఇంకోటి కొట్లాడదామంటే అర్థం ఉంది. మళ్ళీ స్కాలర్షిప్ల గురించి, ఫీజుల గురించి, హాస్టల్ పిల్లల గురించి మీరు కొట్లాడగలుగుతారేమంటే 50 ఏళ్ళ కింద నేనే కొట్లాడినా, మళ్ళీ నేను ఇప్పుడు కొట్లాడుతున్నా. మళ్ళీ నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. ఏమని అన్న 78లో అసెంబ్లీలో 2000 మందిని తీసుకుపోయి అసెంబ్లీని తుక్కు అలగొట్టిరు. నేను అలగొట్టిన ఆయన మీరు అలగొట్టండి అనొద్దు. కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. పరగొట్టమని నేను చెప్పా, కానీ అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ దాన్ని ముట్టడించాలి, ధర్నాలు చేయాలి, మంత్రుల క్వార్టర్లను ముట్టడించాలి, ధర్నాలు చేయాలి. ఏం అప్పటి మేము ఉస్మాన్ యూనివర్సిటీలో నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు
80-82 లోపల. రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఈ రోజు మిర్యాలగూడ నియోజకవర్గం మాడుగులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వస్తువులు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరియు తూకాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన స్థానిక రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతేనని, నియోజకవర్గంలోని రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఐకేపీ సెంటర్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా సరే కటింగ్, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు అని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం నిర్ణీత తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ, ఐకేపీ ఏపీఎం, అలాగే ఐకేపీసీసీలు, విఓఏలు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చెప్పండి, ఒక మాట చెబుతున్నా వినండి. నా మాట ఒక్క మాట వినండి సార్. ఒకటి, ఇప్పుడు పావులు పాటించేది ఏ మిగిలిన పోయిన లెక్క చూసి వాళ్ళకి పిలిపించి అది ఏం ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ ఏదైతే పేమెంట్ ఈ పేమెంట్ ప్రకారమే వీళ్ళకి ప్లస్ డిస్కలర్ కానీ ఏదైనా తేడా వస్తే లేదా ఏదైనా ఉంటే గ్రేడ్ వారీగా ఏదైతే డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డీడీ గారు వీళ్ళని పిలిపించేసి ఆ గ్రేడ్ ప్రకారం వచ్చింది. ఏది ఉన్నా కానీ పాత కూడా తెప్పించుకోవాలండి. ఇప్పుడు దాకా ఈ పావులపాడు చుట్టుపక్కల ఏ బండ్లు ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, పావులపాడు ఈ మాడుగులపల్లి మండలంలో ఏ బండ్లు ఉన్నా సరే, మొత్తం ఏ మిల్లులు దిగినాయి, ఆ తేజ దిగినాయి, ఏ తేజ దిగినా సరే మిల్లులను పిలిపించేసి క్లియర్ చేసి ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే నాకు రంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పై కుటుంబ వివాదం మరింత ముదురుతుంది. ఆస్తి పంపకాల విషయంలో మాట్లాడదామని పిలిచి కాటా రాజేష్ గౌడ్ పై దాడి చేశారు అంటూ ఆయన వదిన కాటా సునీత గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యవహారంపై రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇక పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పై ఆయన వదిన కాటా సునీత గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి పంపకాల విషయంలో చర్చించేందుకు పిలిచి కాటా రాజేష్ గౌడ్ పై దాడి చేశారంటూ ఆరోపించారు. కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందంటూ రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఇక మరొక వైపు కాటా దర్శన్ గౌడ్ కు రాజేష్ గౌడ్ తండ్రి కాదని చెప్పడం హాస్యాస్పదమని సునీత గౌడ్ మండిపడ్డారు. ఈ అంశంపై నిజ నిజాలు తేల్చేందుకు DNA పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. కట్ట మైసమ్మ దేవాలయానికి పసుపు బట్టలతో రావాలని కాటా శ్రీనివాస్ గౌడ్ కు సవాల్ విసిరారు. మా హస్బెండ్ ఏం అన్నోన్ పర్సన్ కాదు, మీ అందరికీ తెలుసు. ఈరోజు నిన్న BP 160, నిన్న ఆయన BP 160 మాట్లాడలేని స్టేజ్లో ఉన్నాడు. ఏంటి సార్? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. మూసుడు లేవు, ఏమీ లేవు, మాకు ఇవ్వలేదు సార్. అది మాకు ఇవ్వలేదు. అడే నో ఇష్యూస్. ఇది మాకు పోలీస్ డిపా వచ్చింది. ఇందులో ఓకే, జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. జీరో ఎఫ్ఐఆర్ కమిషనర్ గారితో మాట్లాడాను. నేను ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడిన. ఇంకొక విషయము, మాటికి వాళ్ళు నేర్పించిరు, వీళ్ళు నేర్పించిరు అంటే, కాటా శ్రీనివాస్ గౌడ్ గుర్తుపెట్టుకో, ఐఎమ్ నాట్ ఎ చైల్డ్, ఐఎమ్ 43 years old ఉమెన్. నాకెవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఉమెన్, గోల్డ్ మెడలిస్ట్. ఇంకొకసారి వీళ్ళు నేర్పించిరు, వాళ్ళు నేర్పించిరు, వీళ్ళు పైసలు ఇచ్చిరు, వాళ్ళు పైసలు, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడినవో జాగ్రత్త చెప్తున్నా. ఈరోజు నేను ప్రెస్ ఇంతమంది సమక్షంలో చెప్తున్నా, నా ఫ్యామిలీలో చీమ చిట్టు కన్నా నువ్వే రెస్పాన్సిబుల్. ఇది 4 సంవత్సరాల క్రితం కూడా నేను చెప్పిన, నా ఫ్యామిలీకి నీ నుంచి థ్రెట్ ఉంది. ఈరోజు నేను కమిషనర్ గారు కలిసి చెప్పిన, నా ఫ్యామిలీలో ఎవరికి ఏ హాని జరిగినా హోల్ అండ్ సోల్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్. రాజకీయం ఎదుర్కొనే చేత కాకపోతే నోరు మూసుకొని కూసు, అంతేకాని ఏదో ఫ్యామిలీ అని చెప్పేసి ఫ్యామిలీ విధంగా అణిచివేస్తా అంటే, నువ్వెంత అణిచివేసినా రోజు రోజుకి నేను ఎదుగుతూనే ఉంటా. నీ అన్న వీక్ అవ్వచ్చు, నేను వీక్ కాదు. అర్థమైందా నీకు? రేవంత్ రెడ్డి గారు ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఇలాంటి లీడర్లను పెట్టుకొని మీరు ఏం చేస్తారు సార్ నాకు చెప్పండి. అసలు మొన్న జరిగే లుంగి కట్టుకొని ఊరంతా ఊరేగితివి, ఏం జరిగింది?
నీ గవర్నమెంట్ నిన్ను తీసుకెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది. నీకు అర్థం కాలేదా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో? నీ గవర్నమెంట్ మీద యుద్ధాలు చేస్తూ ఎవరన్నా రూలింగ్ పార్టీ మీద అపోజిషన్ పార్టీ వాడు యుద్ధం చేస్తాడు. ఇక్కడ రివర్స్, రూలింగ్ పార్టీ మీద రూలింగ్ పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటారు. నీకు మరి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? కాంగ్రెస్లో ఉన్నావా, బీజేపీలో ఉన్నావా, బీఆర్ఎస్లో ఉన్నావా? కాంగ్రెస్ వాళ్ళ మీద అటాక్ చేస్తావు, బీజేపీ మీద అటాక్ చేస్తావు. ఏం రోల్ మోడల్ నువ్వు? నాకు చెప్పు సమాధానం. ఏం లీడర్ అయ్యా నువ్వు? దమ్ము ఉంటే పొలిటికల్గా ఎదురుపు. నీకు చేత కావట్లేదని ఎవరికో తీసుకొచ్చి పోస్టులు ఇస్తున్నారు, స్టేట్ వైజ్ పోస్టులు ఇస్తున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పార్టీ నుంచి తేల్చుకోవని. అంతేగాని మీరు వచ్చినాక నా రాజకీయ జీవితం నాశనం అయిందంటే నేను కేవలం 3.5 సంవత్సరాల క్రితం వచ్చిన రాజకీయంలోకి, నువ్వు ఇంచుమించు 15 ఏళ్ళ నుంచి ఉన్నావు రాజకీయంలో. మరి అప్పుడు నీ ఏం కాలేదా? ఈ 3.5 సంవత్సరాలే నాశనమైందని. నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి పేర్కొన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, రామేశ్వరం బండ, ఐనోలు, ఇంద్రేశం, బచ్చుగూడెం వార్డులో సుమారు 15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మున్సిపాలిటీల్లో ప్రజలు విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారన్నారు. ప్రజల అవసరాలు, అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన కాలనీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, రక్షిత త్రాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులతో పాటుగా పరిశ్రమల సిఎస్ఆర్ నిధులను కూడా వినియోగిస్తూ అభివృద్ధి వేగవంతం చేస్తున్నామన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి తెలిపారు. ఈరోజు ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్సు, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, మున్సిపల్కి సంబంధించిన ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులు, ఈరోజు 15 కోట్ల రూపాయలతోటి ఈ ఇంద్రేశం మున్సిపాలిటీలో రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద కంజల్రా, చిన్న కంజల్రా, ఐనోల్, ఇంద్రేశం, రామేశ్వరం బండ, బచ్చుగూడెం, వివిధ కాలనీల గిట ఈరోజు 15 కోట్లతోటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గం అంటే పెద్ద నియోజకవర్గం, ఒక మినీ ఇండియా. భారతదేశానికి సంబంధించిన ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఎటువంటి సమస్య లేకుండా స్థానిక నాయకత్వం కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి వారికి మౌలిక వసతులు, కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజు రోజుకు కాలనీలు విస్తరిస్తూ ఉన్నాయి. చాలా ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. వారికి మౌలిక వసతులు సమకూర్చే ప్లాన్లో, మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా స్థానిక కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక నాయకులతో కలిసి ఎటువంటి సమస్య అయినా పరిష్కరిస్తూ ఈ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రయత్నంలో భాగంగా తప్పకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభించిన ఎప్పటివరకు పూర్తిగా అవుతుంది? 15 కోట్ల వరకు 3 to 4 monthsలో కంప్లీట్ చేస్తాం. అంతలోపల జనరల్ ఫండ్స్ కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఇంకా స్పెషల్ ఫండ్స్ కానీ మనం సమకూర్చి ఇంకా కొన్ని రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మిగతా కరెంటు కానీ, మిగతా వసతులు కూడా సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తాం.